ఇదే కోల్కతాలో ట్రామ్. ఇది నడిపేటప్పుడు డ్రైవర్ ఎన్ని పాటలు పడతాడో చూపిస్తాను. దీనికోసం బ్యాడ్ న్యూస్ కూడా చూడండి. భారతదేశంలో ట్రామ్ సర్వీస్ కేవలం కోల్కతాలో మాత్రమే ఉంది. 1873లో దీన్ని ప్రారంభించినప్పుడు గుర్రాల సహాయంతో నడిచేది. 1902 నుంచి ఎలక్ట్రిక్ ట్రామ్ గా మారింది. ఇదిగో చూడండి, దీనికి ఎవరైనా అడ్డం వస్తే డ్రైవర్ వాళ్ళ బెండ్ తీసేస్తున్నాడు. అక్కడ నుంచి ఎల్లగొట్టినంత వరకు ఈయన మనిషి అవ్వట్లేదు. 150 సంవత్సరాల చరిత్ర గల ఈ ట్రామ్ ఇప్పటికీ కోల్కతా వీధుల్లో నెమ్మదిగా నడుస్తూ పాతకాల ఫీలింగ్ ఇస్తుంది. ఇటీవల బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎవరూ ఏకీభవించట్లేదు. అదేంటంటే ట్రామ్ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో కోల్కతాలో ట్రామ్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు మమతా సర్కార్ ప్రకటించింది. ఇది విన్న నాకు చాలా బాధ అనిపించింది. కొన్ని వాటిని కేవలం ప్రయాణం కోసం కాకుండా చారిత్రాత్మక అనుభూతిలా భావిస్తే బాగుంటుంది. ఈ న్యూస్ విన్న కొంతమంది ట్రామ్ ప్రేమికులు బెంగాల్ హైకోర్టుకు వెళ్తే కోర్టు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కి 4 చివాట్లు పెట్టి 4 కిలోమీటర్ మాత్రం ఎప్పుడు తీయద్దని ఆర్డర్ వేసింది. అదే ఎస్ప్లానెట్ టు మైదాన్ వరకు. దీనికి ఎవరైనా అడ్డం వస్తే వాడికే రిస్క్. చలాన్లు పడిపోతే జాగ్రత్త.